రాజా కోటలో రాణి. మాట్లాడినప్పుడు మాట్లాడద్దు. You are nothing to say. Leave the set. You are nothing to say, okay? Zaren, leave the set right now. Shut up. Bloody fool. షో ఆరంభం నుంచి జరీన్ ప్రవర్తన మీద ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. అయినా నేను వెళ్ళాను దూరం నుంచి సారీ రోజు చెప్తున్నాను లేదా. నిజానికి ప్రతి జంట మధ్య సమస్య అంటూ ఒకటి లేకపోలేదు. అయితే ఇది ఇలాగే కొనసాగితే ఎలా? దీనికి ఒక పరిష్కారం అంటూ ఉండాలి కదా. ఆ దిశగా ఆలోచిస్తూ యాంకర్ భరత్ ఓ నిర్ణయానికొచ్చాడు. కొండవీటి రాజాలతో ఈ సంగతి చర్చిద్దామని వాళ్లతో మాత్రమే ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. వాళ్లకు ఈ సందర్భంగా తెలియని విషయం ఏమిటంటే తాము ఇక్కడ చెబుతున్నదంతా కోటలోని రాణులు పైన కూర్చొని వింటున్నారని. కొండవీటి రాజాలు, రాత్రి ఏం జరిగిందో మీకు తెలుసు. ఈ రోజు ఇన్నాళ్ళు మీరు పడుతున్న ఇబ్బందులు చూసి రాత్రి నేను షో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. లాస్ట్ టైం ఒకసారి ప్రతిసారి అమ్మాయిలు పక్కన ఉంటే మీరు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారని తెలిసి ఫస్ట్ మిమ్మల్ని పిలిచాను. ప్రతి ఒక్కరికి వాళ్ళ పార్ట్నర్స్తో ఈ కోర్టులో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని కూడా నాకు తెలుసు. ఒక్కసారి లాస్ట్ టైం నాకు చెప్తే మనం డిస్కస్ చేసి ఫర్దర్గా ఏం చేయాలి, ముందు ఏం చేయాలి అనేది మనం మాట్లాడుకోవచ్చు. అబ్బాయి రెడ్డి, నీకు అభిజ్ఞాకి మధ్య ఏంటి ప్రాబ్లం? అంటే కెమెరా ముందు ఇక్కడ బయటకు వచ్చినప్పుడు వేరేగా ఉందా, కోర్టులో వేరేగా బిహేవ్ చేస్తుందా? రాత్రి నీ పార్ట్నర్ నేను సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పారు అందరూ. అవునండి, నాకు రాత్రి ఫీవర్ వచ్చిందండి. పడుకుంటే రాలేదండి, లాస్ట్కి వచ్చింది. మేము ఉదయం నుంచి టాబ్లెట్ల కోసం అడుగుతూ ఉన్నామండి. అడుగుతూ ఉంటే సాయంత్రం నైట్ ఇచ్చారు టాబ్లెట్. అంటే లాస్ట్కి వచ్చి టాబ్లెట్ తీసుకున్నారని. రాత్రి 12 అయిందండి. ఏం మార్చి అభిజ్ఞాలు మీరిద్దరు ముందు సాఫీగా ముందుకు వెళ్ళొచ్చు అని మీకు అనిపిస్తుంది? ముందు ప్రవర్తనలు ఏం లక్షణాలు బాగుంటే ముందుకు వెళ్తాం. ముకుంద్, అంటే వచ్చే ముందు వాళ్ళు ఆల్రెడీ చెప్పి పంపించారని నాకు తెలుసు. కానీ ఈ రోజు మీరు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడలేరు. విని అందరినీ బాగా చూసుకుంటుంది అని విన్నాం, కానీ నీతో మాత్రం ప్రాబ్లం ఉంది అని తెలుస్తుంది. ఏంటి? నీకు వినీకి ఏ ప్రాబ్లం లేకపోతే అందరు అమ్మాయిలు ఎందుకు వినీ పైన కంప్లైంట్ చేస్తున్నారు? ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు? సో నీకు వినీకి ఎటువంటి ప్రాబ్లం లేదు? ఖచ్చితంగా లేదు. నాగన్న, రాత్రి చూశాను, కెమెరా ముందు ఒకలాగున్నారు, కెమెరా వెనకాల వేరేలాగున్నారు. కెమెరా ముందు నీ చేత మంజుల ఇలా చెప్పాలి అని చెప్పిస్తుంది, కెమెరా వెనకాల వేరేలాగా చెప్పిస్తుంది అని క్లియర్ గా నాకు అర్థమైంది. అంటే వినిలాగా క్లోజ్ వాళ్ళు మాత్రం మాట్లాడరు, వెళ్ళి అక్కడ ఉంటారు. మేము విని దగ్గర మాట్లాడితే మళ్ళీ విని అలా సీరియస్ తీసుకుంటారు. విని దగ్గర ఎందుకు వెళ్తున్నావు అంటే వాళ్ళు మాతో క్లోజ్ మాట్లాడితే విని దగ్గరికి ఎందుకు వెళ్తాం? వెళ్ళాం కదా. కెమెరా ముందు మీరిద్దరు చాలా మంచి పేరు, చూస్తే అన్ని బాగున్నాయి అనిపిస్తుంది. కానీ కెమెరా వెనకాల కూడా అలానే బిహేవ్ చేస్తుందా, లేక కెమెరా వెనకాల వేరేలాగుందా మంజుల? మంచిగా ఉంటుందా మంజుల? కాదు, నీకు 3 పూట్ల తిండి నేను సరిగ్గా జాగ్రత్తగా చూసుకుంటుందా లేదా? అంటే పొద్దున ఎవరు టీ ఎవరు ఇవ్వట్లేదు, మేమే చేసుకుంటాం. వెళ్ళి వాళ్ళు పోయి అద్దం ముందు మేకప్ వేసుకోవడమే కానీ ఎవరు ఇవ్వట్లేదు. కెమెరా ముందు ఎలా కనిపించాలి దానిపైన ఎక్కువ టైం. అమ్మాయి ఒక్కతైన కదా అందరూ. మేము అలాగనే మేమే ముందు లేస్తామండి. రావు, సో కోర్టులో అసలు నీతోటి కాలం గడుపుతుందా? నీతోటి కాసేపన్నా నీతో వచ్చి మాట్లాడుతుందా? కోర్టులో ఇచ్చిన పని గురించి కాకుండా మిగతా టైంలో నీతోటి వచ్చి కూర్చొని ఏమైనా మాట్లాడట్లేదు? అంటే వచ్చి ఇద్దరు విని ఆమె కూర్చుంటది. వచ్చి నేనేమో కనిపిస్తే పిలిచి ఆ అమ్మాయి తనంతగా తాను వచ్చి ఎప్పుడు మాట్లాడు వస్తుంది అప్పుడప్పుడు. అది ఇంకా ఎక్కువ ఉండదు అన్నట్టు. సోమిరెడ్డి, నీకు చాలా చెప్పాలందని నాకు తెలుసు, చెప్పే పర్లేదు. మా జ్యోతి బాగాలేదండి. 10 మంది ముందట కలర్ పట్టు గుంజింది. అప్పుడే కొడదామనుకున్నాను, ఎందుకు ఆనేసి
అనేసి అలా ఊరుకున్నాను. ఉమ్మగురు నుండి విన్నుగురు నుండే పెట్టుకుంటుందండి. విన్నుగురు నుండి అయితే విన్ను చెల్లెలు మోడాలు ఉంది. అతని దగ్గరకు వెళ్ళేసి ఏదో గొట్టి చేసింటాక ఇన్ని దగ్గరికి ఎక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి నచ్చిందా నీకు, నేను చెప్పిన మాట వినావు కాబట్టి మా చెల్లి దగ్గరికి వెళ్ళిపోయాను. విన్ని దగ్గరికి విన్ అయితే అని అన్నం ఫుడ్ తిన్నావా లేదనేసి అడిగేస్తారు. నేను తిన్న చెల్లి అయితే ప్లేట్ ఇలా తెచ్చేసుకొని కూర సారేసుకొని నీకు తినకపోతే నేను కుడుతానని అనేసి ఇలా పెడుతున్నట్టు. సొంత చెల్లిని అలా చేయదండి. నేను ఏది చెప్పినా పట్టించుకోవట్లేదండి. అందువల్ల ఆ అమ్మాయి నాకు ఉంటే నేను వెళ్ళిపోతా ఇంటికి. ఉన్న అమ్మాయిలంతా వాళ్ళు ఏపి దుప్పటి కప్పుకోవడం అంటే పడుకోవడం. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? రాధాకృష్ణ, నీకు ఇషాతో ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఏ టాస్క్ సరిగ్గా చేయలేదు. అది అత్తని ఫుల్ తిట్టేస్తుందండి. మళ్ళీ నిన్న మొన్న నాకు ఇలా అన్నది, నీకు మనసు ఉంటే పక్క వాళ్ళ మనసు గురించి ఆలోచించాలని నీకు మనసు లేదండి. నేను చాలా బాధపడండి. ఇంతవరకు ఎవరు నాకు అలాగని లేదు. ఈ సండే బిక్కు నాకైతే మధురమ బాగానే చూసుకుంటది. అంటే పండుకున్నప్పుడు వచ్చినాక గుడ్ మార్నింగ్ అని గుడ్ నైట్ చెప్పుకోవాలి అని నాకు వచ్చి అడుగుతున్నది. పార్ట్నర్స్ చేయడానికి కారణం అదే. బిక్కు కోసం అందరూ గట్టిగా చెప్పండి. పార్ట్నర్స్ చేయడానికి కారణం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా వాళ్ళని సరిగ్గా చూసుకోవాలి అన్న ఉద్దేశంతోనే పార్ట్నర్స్ చేశాం. లేకపోతే 10 మందిని ఒక కోట్లో ఇంకొక 10 మందిని ఇంకొక కోట్లో పెట్టేవాళ్ళం. ఒక్క టాస్క్ పనిచ్చినప్పుడే కాకుండా మిగతా టైంలో కూడా మీరు బాగున్నారా లేరా అని చూసుకోవడం కోసమే ఒక పార్ట్నర్ ఇచ్చింది. మిగతా పార్ట్నర్స్ ఎవరన్నా మీకు అట్లీస్ట్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పాలి అని చిన్న చిన్న విషయాలన్నా చెప్పారా? అందుకే ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టింది. రాజు, ఫస్ట్ నాకు వచ్చి మరి ఏదైనా చెప్పడానికి రిచ్కి చెప్తుంది, కానీ బాగా చెప్తుంది. చెప్పడం చెప్తే ఎందుకు ఇలా మూగగా ఉంటావు అంటే, మూగగా అంటే నేను అందరితో క్లోజ్గా ఉంటే నువ్వు అందరితో ఉండకు, ఏంటి నేను నా దగ్గర రా నేను చెప్తాను అంటే తను చెప్పిన మాట ఏది ఇచ్చేయకుండా వింటున్నాను సార్. మిగతా ఎలా మారితే బాగుంటుంది అనిపిస్తుంది? అంటే అది నాకు దగ్గర వచ్చి బాగా ఏదైనా కాంటెక్ట్గా చెప్పాలి. చెప్పిన తర్వాత ఏదో రెచ్చి మాట్లాడకుండా మామూలు సైలెంట్గా చెప్తే, అంటే తను చెప్తున్నది ఇలా చెప్తున్నది నేను పెద్ద పట్టించుకోను. అంటే అది చెప్పిన మాట ప్రతి ఒక్క మాట కాంటెస్ట్ చేస్తానని అంటే నేనే కొద్దిగా మిస్ అవుతున్నాను. ఒక పేరుకి మాత్రం ఫస్ట్ డే నుంచి చాలా ఇబ్బందులు ఉన్నాయి. రమేష్ అండ్ జరీన్ ఫస్ట్ డే నాకు ఈ అమ్మాయి వద్దు అని చెప్పావు. దాని తర్వాత లేదు బాగానే మాట్లాడుతుంది అన్నావు, మళ్ళీ వద్దు అన్నావు. నాకు ఎందుకు నాకు నచ్చలేదంటే నన్ను బాగా చూసుకుంటుంది, నన్ను కాకపోతే చాలా బూట్ చుడుతుంది. నేను అసలు ఈ షోని అసలు గెలవడానికి వచ్చాను, నువ్వు మాత్రం నన్ను తెగ బూట్ చుడుతున్నావు. దాని మీద అసలు నేను అసలు షో మీద కలిసి చేయలేకపోతున్నాను. అసలు ఏంటి ఇలా చుడుతున్నావు? అసలు ఏ ఫ్రెండ్షిప్ తో వెళ్తున్నా కలిసి మాట్లాడుతుంటేమో వాళ్ళతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, వాళ్ళతో నీకేంటి సంబంధం అని చెప్తుంది. అసలు నీవు ఆడపిల్ల ఉండాలి కానీ ఎందుకు బోసిన ఏడిపిస్తున్నా, చాలా తప్పు కదంటేమో నేను ఎందుకు ఏడిపించాను అతనికి ఈడుతున్నాను చెప్తుంది. అవునా? అతను ఏమంది నీకు చెప్పు. అతను నన్ను బెదిరించినట్టు మాట్లాడి, నా భార్య కూడా అలా ఎప్పుడు అలా బెదిరలేదు, అందుకే నా భార్య గుర్తొచ్చింది. నా భార్య కూడా ఇలా బెదిరలేదు, ఈ అమ్మాయి ఏంది అలా బెదిరించిందని చాలా బాధపడి ఏడ్చాను నేను. ఈ కోటలు ఉన్న అమ్మాయికి అందరితో గొడవలు ఉంది ఇప్పుడు దాకా. అమ్మాయి అంటే అమ్మాయి మాట్లాడే రకం వేరు, అబ్బాయి మాట్లాడే అబ్బాయిలాగా మాట్లాడుతున్నది. నా గురించి అసలు పట్టింపు చేసుకోవట్లేదు. తను ఒక రాక్షసి లాగా ప్రవర్తిస్తుంది. నేను తనకు ఎంత మాట్లాడడానికి ప్రయత్నించినా తను మాత్రం నా గురించి మాట్లాడదు. ఏదైనా టాస్క్ ఇప్పుడు ఉందంటే తన గురించి క్లాస్ పీకేసి వెళ్ళిపోతుంది. ఈ టాస్క్ సక్సెస్ అయిపోతే నీకు సంపేస్తానని చెప్తుంది. చిటిలిన అమ్మాయి మాట్లాడడం పద్ధతి నచ్చలేదండి. మేమంతా మర్యాదగా మాట్లాడుతున్నాము అదొకటి. ఇంత జరిగిన తర్వాత కూడా జరీన్ ఇంకా నీకు పార్ట్నర్ గా కావాలి. నాకు పార్ట్నర్ అంటూ
నాకు నచ్చలేదు. కాకపోతే తను సాయంత్రం చెప్పింది, ఇకపై నుంచి నేను నా మనసును మార్చుకుంటాను, నీకు ఈ అబ్బాయి ఏమని ఎప్పుడు నేను తిట్టిను, సారీ, ఇకపై నుంచి ఇలా జరిగితే నాకు కొట్టని చెప్పింది. నేను నీకు ఎందుకు కొడతాను, నీ మనసు మార్చుకుంటే నేను కూడా హ్యాపీ కదా. కానీ ఇంకో విషయం ఉందండి, ఈ విషయం చెప్తాను షాక్ అవుతారు. ఈ షోలోగా నేను రాపోవడం అయితే ఈ షో జరిగేది కాదని చెప్పిందండి. అప్పుడేమో నేను అడిగాను, నువ్వు రాకపోతే ఎందుకు ఈ షో జరగదంటే ఏమో నేను రాకపోతే ఈ షో జరిగేదే కాదని చెప్పింది. అతను అబ్బారెడ్డి కూడా విన్నాడు, లేకపోతే ఈ షో ఉండదని మా చెప్పింది. ఇది నిజం. తన బిహేవియర్ మాకు నచ్చలేదు, అందుకే నాకు పార్ట్నర్ అంటే నాకు ఇష్టం. ఒకే మాట, జరీన్ నీ పార్ట్నర్ గా కావాలా వద్దా? వద్దు. తను ప్రవర్తన అందరిలో మార్చుకున్నానంటే నేను పార్ట్నర్ గా తను ఉంచుకుంటాను. అమ్మాయిలకి అందరికి సారీ చెప్పాలి, అలాగే మా ఫ్రెండ్స్ అందరికి సారీ చెప్పాలి. సారీ చెప్పి నేను పార్ట్నర్ గా ఉంటాను. అబ్బాయిలు మనకి క్లియర్ గా స్పష్టంగా చెప్పారు వాళ్ళ పార్ట్నర్స్ అంటే వాళ్ళకి ఇష్టం లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయని. కానీ షో ముందుకెళ్ళాలి అంటే వాళ్ళ పార్ట్నర్స్ కోర్టులో రానులు. వాళ్ళు చెప్పిన విషయాల గురించి వాళ్ళేమనుకుంటున్నారు, అసలు వాళ్ళు కోర్టులో ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి తెలుసుకోవాలంటే కోర్టులో రానులు కూడా ఇక్కడ తీసుకొద్దాం. కొండవీటి రాజా, కోటలో రాణి.